ఎందుకు పెట్టలేదని నేను అడిగితే వాణ్ణి ఏడిపించడానికని చెప్పావు. అన్ని అబద్ధాలే కదా? నానా అది కాదు. అంటే నువ్వింకా గగన్తో కలిసి బ్రతకాలనుకుంటున్నావు. వాడి మీద ప్రేమ చావలేదు, నీకు వాడే కావాలి. అందుకే ఈ తండ్రిని పిచ్చోని చేసి ఆడుకుంటున్నా. వాడేమో నువ్వు మోసం చేశావంటూ నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. నిన్ను నేనలా చూడలేక, శోభ ఆత్మని క్షోభకి గురి చేయలేక నిన్ను తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టుకున్నాను. కానీ నువ్వు నన్ను చాలా తెలివిగా మోసం చేస్తున్నావు. కన్న తండ్రిని కాబట్టి నువ్వు ఎన్నిసార్లు గుండెల మీద తన్నినా నిన్ను క్షమిస్తూ వచ్చాను. శభాష్ శభాష్. అయ్యో నానా, అలా అనకండి నాన్న. నాకసలు ఆ ఉద్దేశం లేదు. మీకు నా మనసులో చాలా గొప్ప స్థానం ఇచ్చాను. చాలమ్మా, చాలు. మమ్మీ, నువ్వు చెప్పేవన్నీ మాటల్లోనే ఉంటాయి గాని నీ చేతల్లో ఏమీ కనిపించడం లేదు. నీ గుండెల నిండా ఆ గగన్ గడే ఉన్నాడుగా, ఇక మా బావ ఎలా ఉంటాడు? అబ్బా, నాకే ఇంత బాధగా ఉంటే ఇక ఈ బాధని నా బావ ఎలా భరిస్తున్నాడు? నిన్ను వాడు ప్రేమించానని పెళ్లి చేసుకున్నాడు. తీసుకెళ్లి నిన్న ఇంట్లో ఒక బానిసలా పెట్టుకున్నాడు. నీ మీద ఇష్టం పోయాక తీసుకొచ్చి వీధిలో పడేశాడు. ఎంత చేసినా నీకు వాడేంటో అర్థం కావట్లేదా భూమి? అర్థం కావట్లేదా? నాన్న, నేను మీకు అబద్ధం చెప్పిన మాట నిజమే నాన్న. కానీ మిమ్మల్ని మోసం చేయాలని ఉద్దేశం కాదు నాన్న. మరి ఇంకేం చేయాలనుకున్నావు భూమి? ఇంత దూరం వచ్చాక నీ మనసులో ఏముందో దాచడం ఎందుకు? మీ నాన్నతో చెప్పేయి. చెప్పు భూమి. నాన్న, అంటే అది నాకు గగన్ బావ కావాలి. మీరు కూడా కావాలి నాన్న. భూమి! బావా బావా బావా, ఏం భూమి, ఇన్నాళ్ళు ఈ నిజాన్ని దాచి మా బావని మోసం చేస్తూ వచ్చావా? నీకసలు మనసులో వచ్చింది భూమి? ఏమంటున్నావు భూమి? నీకు నేను కావాలి, వాడు కావాలా? నా కంఠంలో ప్రాణముండగా అది జరగదు. నువ్వు వాణ్ణి భర్తగా ఒప్పుకోవచ్చు, కానీ నేను మాత్రం వాణ్ణి అల్లుడిగా ఒప్పుకోను. నాన్న, ప్లీజ్ నాన్న. బావగారు, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరిని విడదీయడం ఎంతవరకు న్యాయమో మీరే కొంచెం ఆలోచించ. నీ సలహాలు తీసుకునే పరిస్థితిలో నేను లేను. అది కాదండి, నేను చెప్పే. వద్దు కేబే, వద్దు. ఏమండి, మీ కొడుకు గురించి మీరు ఇప్పుడే పొగడాలా? అయినా ఈ ఇంటి ఉప్పు తింటూ ఆ వంశం గురించి గొప్పగా చెప్పుకోవడానికి సిగ్గుండాలి కేపీ నీకు. అమ్మా, నాన్నిప్పుడు ఏమన్నాడని? గగన్ అన్నయ్య మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా మంచోడు. మావయ్య, మన భూమికి గగన్ అన్నయ్య కరెక్ట్ జోడి. మీరాయన్ని శత్రువులాగే చూశారు తప్ప ఏ రోజు గగన్ అన్నయ్య ఈ కుటుంబాన్ని శత్రువులా చూడలేదు. మన ఇంట్లో ఎవరెవరిని ఎన్నిసార్లు కాపాడాడో మీకు తెలీదా? ఆపరా! అన్నయ్య అంట అన్నయ్య. వాడి గురించి ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు.
చెప్తానుండండి. మావయ్య ఏంట్రా ఇది? కొంపదీసి మీ అమ్మని కాల్చేయడు కదా. మమ్మీ విందంటే నిన్ను కాలుస్తుంది. అమ్మో షు. నీ ప్రేమకి ఈ తండ్రి అడ్డంగా ఉన్నాడా? నానా, నేను అలా అనలేదు. నీ ఉద్దేశం అదే. అందుకే మీ ఇద్దరి మధ్యన నేనుండొద్దు. నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే నా శవాన్ని దాటి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపో. మావయ్య ఆపండి నాన్న. నానా, నానా, నానా వద్దు నానా. నానా, ప్లీజ్ వద్దు పూర్వ, నన్ను ఆపకు. నేను లేకపోతే నువ్వు బ్రతకలేవని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోకపోతే ఈ ఇంటి గౌరవాన్ని బతికించుకోలేను. నానా, నానా, వద్దు నానా, ప్లీజ్ నానా, నానా వద్దు నానా. నానా, 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 ఏంటి నానా ఈ పని? వద్దు, నన్ను ఆపకు భూమి. నేను చచ్చిపోతాను. అయ్యో నానా, 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 ప్లీజ్ నానా, ఎందుకు ఇలా చేస్తున్నారు? నీకు ఏడ్చే హక్కు లేదు భూమి. నువ్వు మమ్మల్ని ఏడిపిస్తున్నావు. నాన్న, నన్ను క్షమించండి నాన్న. నాకు మీరు కావాలి. అమ్మ ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను. కనీసం నాన్న అనే పిలుపుకి నన్ను దూరం చేయకండి నాన్న. నీ నోటితో నాన్న అని పిలవాలని నువ్వు అనుకుంటే ఆ గగన్ పేరు మర్చిపో. ఈ క్షణం నుంచి నువ్వు వాడి గురించి ఆలోచించినా, ఆ ఇంటి విషయాల్లో తలదూర్చినా, నువ్వు ఆ ఇంటికి వెళ్ళినా మీ నాన్నని మర్చిపోవాల్సి వస్తుంది. ఏంటి భూమి, మీ నాన్నకి ఇంత పెద్ద పరీక్ష పెట్టావు. ఈ సమాజంలో ఎంత పెద్ద పేరు సంపాదించుకున్నారు మీ నాన్న. నీ విషయంలో ఇలా అందరి ముందు ఇంట్లో ఏడవడానికా?